గమనించాలి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, లోకంలోని పాపమును ఆధారం చేసుకొని జీవించొద్దండి. ఎందుకంటే లోకము స్థిరమైనది కాదు, ఒక రోజున నశించిపోతుంది. లోకంలోని పాపము ఒక రోజున మానవునికి గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం, దేవుని ఆజ్ఞలను ఆధారం చేసుకుని జీవిద్దాం. దేవుడు ఏ జీవితాన్ని జీవించమన్నాడో ఆ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం, కష్టపడదాం, ప్రయాసపడదాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందామండి. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని ఆధారం చేసుకున్న వారు ఈ లోకమందును పరలోకమందును గొప్పగా దీవించబడతారు, గొప్పగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, గొప్ప స్థాయిలో ఉంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని ఆధారం చేసుకుని జీవిస్తున్నామా, లోకమును ఆధారం చేసుకుని జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, దేవుని ఆధారం చేసుకుని జీవిద్దాం, దేవుని ఆజ్ఞను ఆధారం చేసుకుని జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన బహుమతులను, శ్రేష్టమైన దీవెనను పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.